హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. సో ఈరోజు వీడియో వచ్చేసరికి బుక్ మై షో నుండి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది మనకి. సో బుక్ మై షో నుంచి కంపెనీలో జాబ్స్ అనమాట ఇవి. ఎంఎస్ ఎక్సెల్ అయితే మీకైతే ఖచ్చితంగా రావాలి. 24,600 వరకు కూడా జీతం అనేది ఇస్తున్నారు. సో ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఏం లేదు. అలాగే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేయొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, ఎవరు మిస్ కావద్దు. అయితే ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్కి అప్లై చేయబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎగ్జిక్యూటివ్ యాడ్ ఆపరేషన్స్గా ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. బుక్ మై షో అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే ముంబై, మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. 1 మంత్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట. సో ఇక్కడ అప్లై చేయొచ్చా లేదంటే ఇది చూడండి, ఇక్కడ అప్లై అనేసి ఉంది కదా. సో ఇంకా ఆన్లోనే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. హైబ్రిడ్ జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ టైం అనమాట. ఇది మిడ్ సీనియర్ లెవెల్ కింద మీరైతే వర్క్ చేస్తారనమాట. అలాగే 1001 నుంచి 5,000 ఎంప్లాయీస్ అయితే దీంట్లో వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇదైతే ఎంటర్టైన్మెంట్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 2 అల్యూమిని స్కూల్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి అనమాట ఆల్రెడీ. ఎందుకంటే అక్కడి నుంచి కూడా వీళ్ళకి ఎంప్లాయీస్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి. అయితే ఇక్కడ స్కిల్స్ కూడా మీకు చాలా యాడ్ చేయడం అనేది జరిగింది. సో స్కిల్స్ వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అలాగే ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 8+ మోర్ అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకి స్కిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆల్ స్కిల్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ స్కిల్స్ కనబడతాయి అన్నమాట. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అలాగే అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్, అలాగే అడ్వర్టైజింగ్ ఆపరేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. క్లయింట్ రిలేషన్స్, అలాగే కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయాలి. డబుల్ క్లిక్ ఫర్ పబ్లిషర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మార్కెటింగ్ అనేది మీరు చేస్తూ ఉండాలి అనమాట. నెగోషియేషన్ అనేది కూడా ఒక స్కిల్ అనమాట. ఆపరేషన్స్, అలాగే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అనేది ఇది కూడా స్కిల్ అనమాట. సో ఈ యొక్క స్కిల్ మీరు యాడ్ చేయాలనుకుంటే మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీ యొక్క ఈ స్కిల్స్లో ఏ స్కిల్ లేకపోయినా సో మీరు ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్లో మీకు యాడ్ అవుతుందన్నమాట ఈ యొక్క స్కిల్ అనేది. ఓకేనా? సో మీకు ప్లస్ యాడ్ పైన ఎలా క్లిక్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ చూడండి, అడ్వర్టైజింగ్ క్యాంపింగ్స్ అనేది నాకు లేదనమాట. సో ఆ యొక్క స్కిల్ అనేది నేను యాడ్ చేశాను. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్లయింట్ ఆపరేషన్స్ అనేది ఉందా. సో క్లయింట్ ఆపరేషన్స్ కూడా క్లయింట్ రిలేషన్స్ ఇది కూడా యాడ్ చేశాను అనమాట. ఓకేనా? సో సేవ్ పైన క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది మీ యొక్క జాబ్ ప్రొఫైల్లో. ఓకేనా? సో మీ యొక్క అప్లికేషన్ ప్రొఫైల్లో. ఓకేనా? మీ యొక్క రిజ్యూమ్ అనుకోండి ఇంకా. ఓకేనా? నెక్స్ట్ వన్ చూస్తుంటే మనకి ఇక్కడ ఎలా అప్లై చేయాలనేది నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చూడండి. సో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అబౌట్ ద జాబ్ అనమాట, యువర్ ప్రొఫైల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో జాబ్ గురించి తెలుసుకుంటే, యాక్ట్ యాజ్ ద ప్రైమరీ సోర్స్ ఫర్ డిజిటల్ యాడ్ ఆపరేషన్స్, కాంటాక్ట్ ఇన్ ఆర్డర్ టు ఫుల్ఫిల్ ద సేల్స్ పర్చేజ్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్రాండ్ క్యాంపెయిన్స్ యాజ్ వెల్ యాజ్ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్ ఫర్ మూవీస్. సో మీరైతే ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మీరైతే యాడ్ అనేది రన్ చేస్తూ ఉండాలన్నమాట. క్యాంపెయిన్స్ ఎక్కువ పెట్టేటట్టుగా ఉండాలి, యాడ్ క్యాంపెయిన్స్. ఓకే. కన్సిస్టెన్సీలీ ఆప్టిమైజ్, మేనేజ్ అండ్ మానిటర్ ద డెలివరీ ఆఫ్ ద క్యాంపెయిన్ అండ్ టు ఎన్ష్యూర్ బోత్ రెవెన్యూ అండ్ పర్ఫార్మెన్స్ క్యాన్ బి మ్యాక్సిమిస్డ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే కన్సిస్టెన్సీగా మీరు ప్రామిస్ చేస్తూ ఉండాలన్నమాట. సో వాళ్ళు ఇచ్చే యాడ్ని బట్టి. ఓకేనా? సో క్యారీ అవుట్ క్యాంపెయిన్ క్రియేషన్. సో మీరు అవుట్ క్యాంపెయిన్స్లో కూడా మీరు అంటే అవుట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా మీ యొక్క క్యాంపెయిన్ అనేది కనబడేటట్టుగా క్రియేట్ చేయాలి. క్రియేటివిటీ
క్రియేటివిటీ టెస్టింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్, యాడ్ ట్రాఫికింగ్, అలాగే క్యాంపెయిన్ ఇంప్లిమెంటేషన్ అండ్ క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీకు ఏదైతే క్యాంపెయిన్ రన్ చేస్తామో దాన్ని ఇంప్లిమెంటేషన్ అనేది కనిపించాలి, అలాగే క్యాంపెయిన్ ఆప్టిమైజేషన్ అనేది కూడా మీకు గ్రిప్ అనేది రావాలన్నమాట. సో మీరైతే సేల్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్తో మీరైతే క్లోజ్గా మూవ్ అయ్యేటట్టుగా ఉండాలి. సో ఇక్కడ చూడండి, వర్క్ క్లోజ్లీ విత్ ద సేల్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్. సో వాళ్ళతో ఎక్కువగా క్లోజ్ అయ్యి ఉంటే మీకు వర్క్ ఎలా చేయాలనేది కూడా వాళ్ళు ఇంకా చెప్పడం జరుగుతుంది అనమాట మనకి. ఓకేనా. కోఆర్డినేటింగ్ అండ్ మెయింటైనింగ్, అలాగే రిలేషన్షిప్ విత్ క్లయింట్స్ అండ్ ఏజెంట్స్. సో ఎవరైతే కస్టమర్స్ మన దగ్గరకు వస్తారో వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వాలి, అలాగే వాళ్ళని రిలేషన్షిప్ వాళ్ళతోని మెయింటైన్ చేసే విధంగా ఉండాలి. సో ఏజెంట్స్ ఎవరైనా కూడా ఆ క్లయింట్స్ని మీరు గ్రిప్ చేసుకోవాలంటే మీ హ్యాండ్ ఓవర్లకు తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా. అలాగే మెయింటైనింగ్ రికార్డ్స్ ఆన్ డిఎఫ్పి అండ్ ఇన్వాయిసింగ్. సో మీరు డిఎఫ్పి అలాగే ఇన్వాయిసింగ్ అనేది కూడా రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలన్నమాట. అలాగే యువర్ చెక్ లిస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్రోవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ గూగుల్ యాడ్ మేనేజర్, మీకైతే గూగుల్ యాడ్ మేనేజర్లో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అలాగే యాడ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. సో మీరైతే కంపల్సరీగా ఎక్సెల్లో మీరు ప్రావీణ్యం పొందేటట్టుగా ఉండాలి. అలాగే ఎక్సలెంట్ టైం మేనేజ్మెంట్ అంటే ఆర్గనైజేషనల్ స్కిల్స్ అనమాట. సో మీకైతే టైం మేనేజ్ చేసే విధంగా అయితే ఉండాలన్నమాట. సో టైంని, అలాగే ఆర్గనైజేషన్ స్కిల్స్, ఏదైనా ఒక ఈవెంట్ వచ్చేస్తుంది ఆ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేసే విధంగా అయితే మీకు ఆ స్కిల్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అది కూడా ఉండాలి. అలాగే ఏబిలిటీ టు డీల్ విత్ మల్టిపుల్ క్లయింట్స్ అనమాట. సో మీరైతే మల్టిపుల్ క్లయింట్స్తో మాట్లాడవలసి ఉంటుంది. సో అది కూడా చూసుకోండి. నాలెడ్జ్ ఆఫ్ డిఎఫ్పి అండ్ అదర్ ప్లాట్ఫామ్స్. సో డిఎఫ్పి అండ్ అలాగే అదర్ ప్లాట్ఫామ్స్లో కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. సో 1 to 3 years అనేది ఎక్స్పీరియన్స్ యాడ్ ఆపరేషన్స్ కింద చేసి ఉండాలి. ఇదివరకు ఎక్కడైనా మీరు 1 year చేసినా కూడా, లేకపోతే 6 months చేసినా కూడా యాడ్ ఆపరేషన్స్గా మీరైతే దీనికి ఎలిజిబిలిటీ అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ అనేది వస్తుందండి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా అయితే మనకి రావడం జరిగింది. సో ఇది తెలుగులోకి కన్వర్ట్ అవుతుంది. జస్ట్ వెయిట్ గైస్. ఓకే. ఎగ్జిక్యూటివ్ ప్రకటన కార్యకలాపాలు అనేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు చేయొచ్చు. సో మీకు ఇక్కడ చూడండి, మొత్తం చెక్ లిస్ట్లో గూగుల్ యాడ్ మేనేజర్ నిరూపితమైన అనుభవం ఉండాలి, ఎంఎస్ ఎక్సెల్లో హ్యాండ్ అప్ అనుభవం అనేది ఉండాలి, అద్భుతమైన సమయ నిర్వహణ మరియు సంస్థాగత నైపుణ్యాలు అనేవి ఉండాలి, బహుళ క్లయింట్లతో వ్యవహరించే సామర్థ్యం అనేది ఉండాలి, డిఎఫ్పి మరియు ఇతర ప్లాట్ఫామ్లో పరిజ్ఞానం అనేది ఉండాలి, యాడ్ ఆపరేషన్స్లో 1 లేదా 3 సంవత్సరాలు అనుభవం అనేది ఉండాలి. సో ఇదంతా కూడా మీకు బుక్ మై షో గురించి అనమాట. సో మీరు ఏ వర్క్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ వివరించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఓకేనా. సో దీని యొక్క లింక్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ అవుతుంది. దరఖాస్తు చేసుకుంటే అంటే అప్లై చేసుకుంటే అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మొదటి పేరు దరఖాస్తు ఫారం అనమాట ఇది. సో మొదటి పేరు, అలాగే చివరి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, అలాగే మీ యొక్క సీవీని అటాచ్ చేయండి. అంటే మీ యొక్క కరికులర్ అంటే రెజ్యూమ్ని అటాచ్ చేయండి. పోర్ట్ఫోలియో యూఆర్ఎల్ అంటే ఏవైనా మీకు యూఆర్ఎల్ లింక్స్ ఉంటే ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేకపోతే లింక్డ్ఇన్ కానీ ఇటువంటివి ఉంటే ఇక్కడ యాడ్ చేయొచ్చు. సో మీరు సంవత్సరాలు ఎంచుకోవచ్చు, అలాగే నెలలు ఎంచుకోవచ్చు, రోజులు ఎంచుకోవచ్చు అనమాట. ప్రస్తుతం ఉంటున్న నగరం ఏంటనేది ఎంచుకోండి, అలాగే ఇష్టపడే నగరం కూడా ఎంచుకోండి. మీకు ఇదివరకు వర్క్ చేసినప్పుడు సిటీసీ ఎంత ఇచ్చేవారు అది కూడా, సో ఇప్పుడు ఎంత ఆశిస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రజెంట్ చేసిన కంపెనీ ఏంటనేది కూడా యాడ్ చేయండి. కవర్ లెటర్ కూడా ఇక్కడ మీరు రాయండి. లాస్ట్లో మీరు దరఖాస్తును సమర్పించండి అనే దానిపైన క్లిక్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్గా దరఖాస్తు అనేది వెళ్తుంది. సో అటు నుంచి రిప్లై వచ్చినంత వరకు కూడా మీరు వెయిట్ చేయాలి. అది మాత్రం కంపల్సరీ.
ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్లికేషన్ లింక్ అయితే నేను కింద మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.